ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మంగళవారం రాత్రి నుంచి అంటే నిన్న నైట్ నుంచి ఈ రోజు పొద్దున్న వరకు కూడా వరద ఎంత పెద్ద ఎత్తున ప్రవహించిందో అనేది అంటే వర్షపు నీరు ఎంత పెద్ద ఎత్తున వచ్చిందో వాగులు వంకలు ఏ విధంగా పొంగి పొర్లాయో అనేది నిదర్శనానికి కేవలం ఈ రోడ్ ఒకటే కాదు, అది బేసిక్గా కొట్టుకొచ్చిన కార్, అది క్లియర్గా కనపడుతుంది చూడండి. కార్ కొట్టుకొచ్చిన విధానం చూస్తుంటే వచ్చి అక్కడ ఆగిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా. రోడ్లు సైతం చూడండి, అసలు మొత్తానికి సగానికి సగం అంతా కంకర్ రోడ్ సైతం కొట్టుకుపోయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నైట్ అంతా కూడా ఏ విధంగా ఎంత అంటే ఎన్ని అవస్థలు పడి ఉంటారు, ఎంత ఇబ్బంది పడి ఉంటారు ఇక్కడ మనకి క్లియర్గా కనపడుతుంది. ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎట్లేదన్నా కూడా ఎక్కడికక్కడ బురద పేరుకుపోయిందని చెప్పాలి. చాలామంది కూడా రోడ్ మీద అంటే నడవడానికి కూడా వీలైనంతగా ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే చూసుకున్నట్లయితే చాలా వరకు వాళ్ళకి వాళ్ళే స్థానికులే క్లీన్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా అంటే ఇటు రాజకీయ నాయకులు వాళ్ళు కానివ్వండి, లేకపోతే మిగతా ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, ఎవరు ఇక్కడికి వచ్చి ఇక్కడక్కడ బురద పెద్ద ఎత్తున పేరుకుపోయింది. ఈవెన్ నాకు కూడా నడవడానికి రావట్లేదు. ఇంకొంచెం అంటే అప్పటికి నేను కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నాను. అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మొత్తం చెట్లు పెద్ద పెద్ద చెట్లే కొట్టుకుపోయాయి. ఇక్కడ మీకు క్లియర్గా కొన్ని విజువల్స్ అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. ఇది చూస్తుంటే అసలు రాత్రి ఇక్కడ జరిగినటువంటి విధ్వంసం ఏ విధంగా ఉందో, ఎంత పెద్ద ఎత్తున ఉందో క్లియర్గా కనపడుతుంది. ఈ రకంగా చెట్లు కొట్టుకుపోయాయంటే అది మామూలు విషయం కూడా కాదు. ఈవెన్ కార్లు బైకులు కూడా కొట్టుకొచ్చినటువంటి వరద వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. లారీలు సైతం కిందకి పడిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే కనుక ఇక్కడ పాపం ఇతనైతే ఇందాక నుంచి నేను ఆయన్ని గమనిస్తూ ఉన్నాను. ఆయన అయితే మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి చెత్తనంతా కూడా తీసి అటు సైడ్ పడేస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సరే ఒకసారి రండి సార్. ఇందాక నుంచి ఇక్కడ ఉన్నటువంటి మీరు చెత్త అంతా తీసి అటు సైడ్ వేస్తున్నారు కదా? అవును, అంటే నేను ఇక్కడ 4 months నుంచి ఇందులోనే ఉంటున్నాను. నిన్న మార్నింగ్ దగ్గర 9 గంటల నుంచి వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఇక్కడ బయట ఇద్దరు వచ్చి చూశారు. అంటే నార్మల్గా వెదర్ ఎలా ఉంది, వర్షం ఎలా ఉంది అంటే రెగ్యులర్గా ఇక్కడికి వర్షం వస్తుంది, వాటర్ కూడా వస్తుంది. బట్ ఈ రేంజ్లో వాటర్ రావడం గత 25 years నుంచి ఇదే ఫస్ట్ టైము. ఇది నేను ఇక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ మెట్టు వరకు వాటర్ ఉండే, నేను చూసే 5 నిమిషాల లోపు నాకు ఇక్కడ వరకు వాటర్ వచ్చేసింది. అప్పటికి నా లోపల మొత్తం బెడ్లు కానీ అవన్నీ కానీ కిందనే ఉండిపోయినాయి. అవి నేను కొద్దిగా పైన మా ఓనర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. కాదు, ఎవరైనా అంటే రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చారా కనీసం? ఇంత పెద్ద ఎత్తున అంటే మనుషులు సైతం మునిగిపోయే అంత పెద్ద వరద వచ్చిందంటే అది మామూలు ఎవరు రాలేదు. నిన్న మాత్రము TSFD రెస్క్యూ టీం వాళ్ళు మాత్రం వచ్చేసి ఇక్కడ మేము ఆ టైంలో ఇక్కడ ఉన్నాము. అప్పుడు ఆ టైంలో కూడా ఇప్పుడు ఇంతవరకు వాటర్ ఉండే, ఆ టైంలో మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడి వరకు డ్రాప్ చేశారు. అక్కడి నుంచి మేము వెళ్ళిపోయామాట. ఇప్పుడు బేసిక్గా చూసుకున్నట్లయితే ఇక్కడికి చిన్నపిల్లలు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు ఈ ఏరియాకి సంబంధించి. అలాగే చాలామంది పెద్దవాళ్ళు వృద్ధులు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాగా అయితే ఇది కనబడుతుంది. ఎట్లేదన్నా కూడా అంటే రాత్రి అంత పెద్ద ఎత్తున అంటే 6 నుంచి 7 feet వరకు వరద వర్షపు నీరు చేరింది అంటే అది మామూలు విషయం కూడా కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కాకపోతే అంటే ఇప్పటి వరకు కూడా ఒక్క రాజకీయ నాయకుడు సైతం వచ్చి పలకరించలేదంటే ఓట్లకు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఓట్ల కోసమే మా దగ్గరికి వస్తారే తప్ప ఇలాంటి సమయం అప్పుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పలకరించిన వాళ్ళు కానీ మా గోస పట్టించుకున్న వాళ్ళు కానీ మా గోడు చూసిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా లేరు అని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చాలా అంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం, అక్కడ వర్షపు నీరు చూడండి ఎంత పెద్ద ఎత్తున ఉందో, అదంతా ఇప్పటికీ కూడా పారుతూనే ఉంది. ఇప్పటికీ స్టిల్ వర్షపు నీరు వరద నీరు అంతా కూడా ఇంకా అలాగే పారుతూ ఉంది. ఇంకా అంటే ఏ టైంలో ఎలా ఉండబోద్దో అనేది కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ వర్షం పడేలాగే ఉంది. ఒకవేళ కానీ మళ్ళీ రాత్రి అంతా కూడా వర్షం పడితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల పరిస్థితి ఏంటి అనేది కూడా నిజంగా అంటే చెప్పాలంటేనే కొన్ని విషయాలు అయితే నిజంగా చూడడానికి భయంకరంగా ఉన్నాయి ఇక్కడ. రైట్, ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే స్టిల్ ఇదిగోండి ఇక్కడికి నా కాళ్ళ వరకు కూడా ఇప్పటికీ వరద నీరు అలాగే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇది నేను మీకు ఇంకా అంటే క్లియర్గా లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొంచెం ముందుకు నడుచుకుంటే వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే ఇప్పటికీ నా కాళ్ళ లోతు వాటర్ ఉందంటే నిన్న నైట్ ఎట్లేదన్నా కూడా అక్కడ పైన చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ గుడి గోడ అంతా కూడా మునిగిపోయింది. అలాగే ఎట్లేదన్నా కూడా అక్కడ క్లియర్గా కనపడుతుంది చూడండి, మైసమ్మ పోచమ్మ దేవాలయం అని చెప్పేసి అక్కడ వరకు కూడా వరద నీరు వచ్చినటువంటి సందర్భం కనిపించింది. నిన్న బోట్లు వేసుకొని ఇక్కడ చాలామంది రెస్క్యూ చేశారంట కొంతమందిని. బట్ ఎట్లేదన్నా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, వృద్ధులు, ఇలాంటి వాళ్ళంటే పెద్ద
వాళ్ళ పరిస్థితి మీరే అర్థం చేసుకోవచ్చు. నేను ఇళ్లలోకి వెళితే మాత్రం బురద పెద్ద ఎత్తున పెరిగిపోయిందని కూడా చెప్పచ్చు అని చెప్పేసి వచ్చినాం మేడం. వచ్చేసరికి వరద ఒకటేసారి పెరిగిపోవడంతో మేము ట్యాంక్ పైకి వెళ్ళి ఉన్నాం. మార్నింగ్ 9:30కి ఏమో వరద పెరిగి మేము అక్కడ పైన ఉంటే నైట్ 12:30కి ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు వచ్చి మనం రెస్క్యూ చేయడం జరిగింది. అప్పటి వరకు ఎవ్వరు రాలేరు, ఏం చేయలేరు మేడం. మొత్తం కాలనీ మొత్తం మునిగిపోయింది. అక్కడ స్లాబ్ లెవెల్ మైసమ్మ పోచమ్మ తెలం బోర్డు కనిపిస్తుంది కదా మేడం, ఆ స్లాబ్ లెవెల్ వాటర్ వచ్చినాయి మేడం. అసలు ఎవ్వరు అసలు ఓన్లీ కామారెడ్డి టౌన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్పీ చైతన్య మేడము, టౌన్ సిఐ నరహరి సార్, వీళ్ళిద్దరు మాత్రమే చాలా మందిని రెస్క్యూ చేసారు. ఒక నరహరి సార్ మాత్రం రాకపోతే దాదాపు ఒక 3 or 4 మెంబర్స్ తప్పిపోయారు వాళ్ళు మేడం. దాంట్లో నా కొడుకు కూడా తప్పిపోతున్నా, మా భార్య కూడా తప్పిపోతున్నా మేడం. అసలు గవర్నమెంట్ ఉంది ఎందుకు మేడం నాకు అర్థం కాదు. గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అంటే ఏంది మేడం? కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తే వాళ్ళు ఏమంటారు, సార్ వరద తగ్గినాక వస్తాం సార్ అంటే, వరద తగ్గినాక మేమే బయటకు వస్తాం కదా, వాళ్ళు వచ్చేది ఎందుకు? మేము అట్లా ట్యాంక్ పైన ఉండి మేము మాట్లాడితే మనం రెస్క్యూ చేయండి అంటే కలెక్టరేట్ నుంచి వాళ్ళు ఏమంటారు, వరద తగ్గినాక వస్తాం సార్ అంటారు. వరద తగ్గినాక మేమే బయటకు వస్తాం కదా. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఉన్నందుకు సీఎం సార్ చెప్తాడు లోతట్టు ప్రాంతాల వారు అందరూ అప్రమత్తంగా ఉండాలి, కలెక్టర్ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అంటారు. లోపల దాకా వచ్చింది అసలు మేడం ఏం మినిస్టర్ మేడం, వాళ్ళు ఓన్లీ షోప్టప్పే అంతే, షో ఆఫ్కే. వాళ్ళు రోడ్ పైన వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టిరు, పోయారు. ప్రజలు ఇంతమంది ప్రజలు దాదాపు 70 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో అన్ని మొత్తం కొలాప్స్ అయిపోయినా ఏం లేదు. ఎఫెక్ట్ అయిన ఏరియా లోపలికి మాత్రం రాకుండా బయట నుంచి బయట పియా స్టంట్లు చేసుకొని వెళ్ళిపోతుంది అంతే మేడం. లోపలికి వచ్చి అసలు లీడర్ అంటే ఏంది, మన లీడర్ యొక్క లక్షణాలు ఏంటి, లోపలికి రావాలి, ప్రజలకు ఏమైంది, ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఏందని చెప్పి చూడాలా. రోడ్ పైకి వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతే ఏం లీడర్లు మేడం? దేనికోసం? ఓట్లప్పుడు మాత్రం వస్తారు మేడం. ఇక్కడ డ్రైనేజ్ కనిపిస్తుంది చూడండి, ఎవ్వరు క్లీన్ చేయరు మేడం. మున్సిపల్ కమిషనర్కి కంప్లైంట్ చేసినాము, కలెక్టర్కి కంప్లైంట్ చేసినాము, 10 సార్లు కంప్లైంట్ చేసినాం మేడం. అసలు సార్ మేము 2 or 3 days సార్ అంతే, మేము మొత్తం కాలనీ మొత్తం క్లీన్ చేస్తామంటారు, రారు. మున్సిపల్ కమిషనర్కి చెప్తే వస్తాం చేస్తాం. గవర్నమెంట్ జీతం తీసుకొని ఎందుకు మేడం? ప్రజల సొమ్మే కదా వాళ్ళు తినేటిది, ప్రజలకు సర్వీస్ చేయకపోతే ఎందుకు? డ్రైనేజ్ క్లీనింగ్ కూడా మేడం ఇంటికి 150 రూపీస్ వేసుకొని మేము ప్రైవేట్ లేబర్స్ని పెట్టి మేము క్లీన్ చేసుకుంటాం. డ్రైనేజ్ క్లీనింగ్ ఉండదు, ఏముండదు మేడం. అసలు బేసిక్గా ఈ ఏరియాకి సంబంధించి బీజేపీ గెలిచినటువంటి ఏరియా ఇది. అంటే కామారెడ్డి విషయంలో కూడా నేను కామారెడ్డికి తన సొంత మేనిఫెస్టో తయారు చేసినటువంటి వ్యక్తి వెంకటరమణారెడ్డి. మరి ఆయన కూడా ఏం మాట్లాడలేదు. మేనిఫెస్టో అనేది మరి ఓన్లీ వాళ్ళకి కనిపిస్తున్నట్టుంది మేడం మేనిఫెస్టో. మరి ప్రజల దగ్గర అయితే మేనిఫెస్టో ఏం కనిపించట్లేదు. ఎమ్మెల్యే ఉన్నాడు మేడం, అందరం ఓట్లు వేసి గెలిపించుకున్నాం కదా, 2 సీఎంల పైన ఓట్లు వేపించి గెలిపించుకున్నాం. మరి నిన్న ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, లైవ్లోకి రావచ్చు కదా మేడం ఎవరన్నా? అంత తగ్గిన తర్వాత వచ్చి టౌన్ సీఐ నరహరి సారే చెప్తున్నాం కదా, టౌన్ సీఐ నరహరి సారే అందరినీ రెస్క్యూ చేసిండు. అంకులు వీళ్ళు రెస్క్యూ చేసారు, వీళ్ళందరూ రెస్క్యూ చేసిన తర్వాత కూడా ఎవరు రాలేరు. ఎందుకు అసలు లీడర్లు అనేది? ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా, ఎవరైతే ఎస్డిఆర్ఎఫ్ డైరెక్టర్ కానీ డీజీ ఉన్నారో ఫోన్ చేస్తే ఫోన్ బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. కావాలంటే నేను ప్రూఫ్ చేస్తాను, ఇప్పుడు కాల్ చేసి చూపిస్తాను. నాగిరెడ్డి గారు ఐపీఎస్ నేను కాల్ చేసి, సార్ మేము ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నామంటే, ఒక్క నిమిషం నేను తీసుకుంటాను. ప్రశ్నించే గొంతును అనగదొక్కిరు ఈ ఎవరైతే ఈ మన డిపార్ట్మెంట్ చూసే నాగిరెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడి తర్వాత మళ్ళీ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది నంబర్. ఇప్పుడు మా వెనుక బ్రాహ్మణ్స్ కుటుంబం ఉండే సింగిల్ పోర్షన్. నాగిరెడ్డి గారు సార్ ఎవరు సార్? నిన్న నేను కామారెడ్డి నుంచి కాల్ చేశాను సార్, మీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏం లేదు, మా దగ్గర ఫ్లడ్డింగ్ ఇంకా ఉంది. నోరు మూసుకోండి మీరు, నేను పిచ్చా మీకేమన్నా? నోరు మూసుకోండి మీరు, నేను పిచ్చా మీకేమన్నా? ఉద్యోగం కరెక్ట్ గా చేస్తున్నారు కదా అందరూ? ఉద్యోగం ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉండే సార్. ఉద్యోగం కరెక్ట్ గా చేస్తున్నారు కదా అందరూ? ఉద్యోగం ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉండే సార్. చూస్తున్నారు కదా, ఇది రెస్పాన్స్ అండి గవర్నమెంట్. ఆయన ఏంటండి పబ్లిక్ సర్వెంట్, మేము ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం చెప్పండి. మీ ముందే కదా మాట్లాడింది, ఇంతకంటే రెస్పెక్ట్ఫుల్ ఎవరన్నా మాట్లాడారు? పిచ్చోళ్ళయా అంటారు, మేము పిచ్చోళ్ళమా? ఆయన మంచోడా? ఓట్లు వేసిన వాళ్ళం పిచ్చోళ్ళు. సివిల్ సర్వీసెస్ నార్మల్ సర్వీస్ కాదు, ఒక సివిల్ సర్వెంట్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వనో అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తాం. నేను యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ని నేను ఏ లెవెల్లో రెస్పెక్ట్ ఇవ్వనో ఆ లెవెల్లోనే మాట్లాడినా. పిచ్చోళ్ళయా మీరైనారు కదా, ఏం మాట్లాడిండో
ఇదా మేమేం చేయాలన్నా చేస్తున్నామంటే ఫ్లడ్డింగ్ ఉంది, ఇప్పుడు ఈ కాలనీ ఉంది, ఇది వాటర్ లాగింగ్ బాగున్నట్టు ఏం చేయాలి, అవన్నీ ఎవరు తీసుకోవాలి? ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వీలే కదా తీసుకోవాల్సింది, ఎవరు తీసుకోరు? రెస్పాన్సిబిలిటీ అనేది ఇలా ఉంది. నిర్లక్ష్యం మీరే చూస్తున్నారు కదా మేడం, అవుట్ స్పీకర్ పెట్టినాం, నిర్లక్ష్యం ఎట్లా చేస్తున్నారు చూసారు కదా. ఇంత సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి రివ్యూకి వస్తున్నాడంట మేడం, ఇక్కడికి రమ్మని లైవ్కి రమ్మని చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి నేను తెలుస్తుంది, కలెక్టరేట్లో వచ్చి రివ్యూ మీటింగ్లు పెట్టడం కాదు, ఏరియల్ వ్యూ తీసుకోవడం కాదు, లైవ్కి వస్తే ప్రజల బాధలు ఏందో తెలుస్తాయి, ప్రజలు సావంగా చూస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మళ్ళీ వర్షం మొదలయ్యేటట్టుంది. ఎట్లేదన్నా కూడా ఈ రోజు రాత్రి కూడా పెద్ద ఎత్తున వర్షం పడేలాగే ఉంది. ఒకవేళ నిన్న రాత్రి పరిస్థితి మళ్ళీ ఇక్కడ వస్తే ఏంటి మీ అందరి సిచ్యువేషన్? ఏం లేదు, కట్ట అందరం నీళ్ళల్లో కొట్టుకుపోతాం అంతే, ఇంకేం లేదు, నీళ్ళల్లో కొట్టుకొని పోతాం అందరూ. ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు స్థానికంగా ఎవరైతే పెత్తనం రాత్రి పరిస్థితులు బాగున్నాయి కాబట్టి అంత ఇంత మీకు మీరు రక్షించుకోగలిగారు. ఒకవేళ రాత్రి మేము సర్వైవ్ అవ్వమంటే ఓన్లీ వన్ రీజన్, సిఏ నరహరి సార్, ఏఎస్పీ మేడం చైతన్య మేడం, వీళ్ళిద్దరే. ఇందాక మాట్లాడిన వారు ఎవరండి? ఎస్డిఆర్ఎఫ్ డీజీ నాగిరెడ్డి, ఎస్డిఆర్ఎఫ్ డీజీ. ఎస్డిఆర్ఎఫ్ అంటే మన ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ ఉంటుందో స్టేట్కి ఎస్డిఆర్ఎఫ్. ఎన్డీఆర్ఎఫ్ అంటే మీరు చూస్తారు, ఏ క్యాటాస్ట్రాఫిక్ దాని ఎలాంటి ఇన్సిడెంట్ అయినా కానీ కాపాడిన వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ ఫస్ట్. సో స్టేట్లో ఏది ఉంటే ఎస్డిఆర్ఎఫ్, వాళ్ళకి కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఐపీఎస్ ఆఫీసర్కి నార్మల్గా ఒక జనరల్ ఎవరు కాల్ చేయొద్దా? రెస్పాన్స్ ఇవ్వాలా లేదా? ఇదా రెస్పాన్స్? లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా, ఆ కార్ ఎవరిదో కూడా ఇప్పుడే ప్రూవ్ చేస్తా. క్లియర్గా చూడండి, నిన్న వాల్ పగిలిపోయి కార్ అక్కడి నుంచి డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అది అక్కడ మొత్తానికి అయితే అక్కడ స్టక్ అయింది. ఆ కార్ ఎవరిదండి? అది మాదే అండి, మాది, మా కార్ అది. నిన్న ఫ్లడ్డింగ్లో మేము అక్కడ వెనక బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ ఉంది, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళని మేము రెస్క్యూ చేస్తున్నాం. కింద మొత్తం వాటర్ ఫ్లడ్డింగ్ వచ్చేసింది, వాళ్ళని మా కిటికీ పగలగొట్టి వాళ్ళని 2 నిచ్చెనలు వేసుకొని ఇటుకడ తీసుకుంటున్నాం. ఆ టైంలో ఈ గోడ పగిలిపోయింది, గోడ పగిలిపోయి కారు లోపల పెట్టింది, ఆ వాటర్ ఫ్లో తోటి అక్కడికి వెళ్ళిపోయింది మొత్తం. మాకు అక్కడ ఉందని కూడా ఈరోజు మార్నింగ్ తెలిసింది, ఎందుకంటే నైట్ అంతా వాటరే ఉన్నాయి, మేము కొట్టుకుపోయిందని అనుకున్నాం, ఇప్పుడు అక్కడ ఉందని తెలిసింది అంతే. మరి ఏంటి దాని పరిస్థితి ఏంటి అసలు? స్క్రాపే అనుకుంటా, అది నాకు తెలిసి అయితే పని చేయదు, చూడాలి, తీసుకెళ్తే తప్ప తెలియదు షెడ్కి. క్లియర్గా కనపడుతుంది, రాత్రి అంతా వీళ్ళంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఈరోజు ఇలా సర్వే అవుతున్నాము అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థానికుల మాటలైతే చెప్తున్నటువంటి అంశం.